వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలాగే మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకి రంగం సిద్ధమైందా? అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ ఇప్పుడు కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు జారీ చేసిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం ఏంటంటే కొడాలి నాని గారి పేరు మీద ఇప్పటికే పలు కేసులు అయితే నమోదయ్యాయి. ఆ కేసుల నుంచి కొడాలి నాని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు, అందులో భాగంగానే ఆయన విదేశాలకు పారిపోవచ్చు అనేటువంటి అనుమానంతోనే కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ గారు కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రతి విమానాశ్రయానికి, ప్రతి ఎయిర్పోర్ట్కి, దాంతోపాటుగా ప్రతి పోర్టుకి భూగర్భ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కొడాలి నాని ఎక్కడికి తప్పించుకోకుండా వెళ్ళేలాగా అష్టదిగ్బంధన అయితే చేశారు. అందులో భాగంగానే ఆయన పేరు మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పలు కేసుల్లో కొడాలి నాని గారు నిందితులుగా ఉన్నారు. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుడివాడలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసులో కొడాలి నాని గారి పేరు వినిపిస్తూ ఉంది. దాంతోపాటుగా గడ్డం గ్యాంగ్ చేసినటువంటి అరాచకాల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో గుడివాడ నియోజకవర్గంలో గడ్డం గ్యాంగ్ పేరుతో కొడాలి నాని గారి అనుచరులు ఎన్నో దాష్టికాలు చేశారని, ఆ దాష్టికాలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు బయటకు వచ్చి వెలుగులోకి వచ్చి కొడాలి నాని మీద, ఆయన అనుచరుల మీద కూడా కొన్ని కేసులు నమోదయ్యాయని, ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు కూడా కొడాలి నాని ప్రయత్నం చేస్తున్నారని, సో కొడాలి నాని తప్పించుకోకుండా ఉండేందుకే అతని మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని రకరకాల ప్రచారం అయితే జరుగుతోంది. గత నెల రోజుల నుంచి చూసుకున్నట్లయితే కొడాలి నాని ఇదిగో ఈరోజు అరెస్ట్ అవుతారు, అదిగో రేపు అరెస్ట్ అవుతారు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. ఇదిగో పులి అంటే అదిగో తోక అని చూపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొడాలి నాని గత 2 నెలలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఆయన గుట్కాలు ఎక్కువగా తినడం వల్ల ఆయనకి క్యాన్సర్ వచ్చింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాన్ని కొంతమంది ఖండిస్తే మరి కొంతమంది అసలు ఖండించలేదు. ఆ తర్వాత అసలు కొడాలి నానికి తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు ఆయన, దానికి కారణం ఆయనకి ఛాతీ నొప్పి వచ్చింది అంటూ ఆయన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన జాయిన్ చేశారు, ఆయనకి చికిత్సను అందజేశారు. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు చేతులు ఎత్తేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కొడాలి నాని గారిని హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారని, అక్కడ గుండె సంబంధిత చికిత్స అక్కడ డాక్టర్లు అందించారనేటువంటి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కొడాలి నాని ఆరోగ్యం అసలే బాలేదు, ఆయన అసలు నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేటువంటి రకరకాల వార్తలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఆయన గచ్చిబౌలిలో ఒక వివాహ వేడుకలో ప్రత్యక్షమయ్యారు. గతంతో పోలిస్తే కొడాలి నాని గారి ఆరోగ్యం మెరుగైనట్లుగా అయితే తెలుస్తోంది. అయితే కొడాలి నాని గారు గతంతో పోలిస్తే మాత్రం కొంచెం బక్క చిక్కిపోయారనేటువంటి వార్తలు మళ్ళీ నిన్నటి నుంచి వినపడుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున. అయితే కొడాలి నాని మీద ఎప్పుడైతే ఈ కేంద్ర హోంశాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసిందో అన్ని విమానాశ్రయాలకి, అన్ని నౌకాయాన సంస్థలకి, అలాగే అన్ని నౌకాయానాలకి, అలాగే భూగర్భ మార్గాల్లో కూడా కొడాలి నాని తప్పించుకోకుండా అష్టదిగ్బంధనం చేస్తూ ఈ లుకౌట్ నోటీసులు ఎప్పుడైతే జారీ చేసిందో ఇక కొడాలి నాని అరెస్టుకి అన్ని రంగం సిద్ధం చేసినట్లే. నెల రోజుల క్రితమే జరగాల్సినటువంటి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాకచక్యంగా ఇప్పుడు ప్లాన్ చేసింది అనేటువంటి ప్రచారం అయితే తెర మీదకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే నెల రోజుల క్రితం ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కొడాలి నాని కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుడు అరెస్ట్ చేస్తే ఆ నెపంతో కొడాలి నానికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆయన ఆ కేసుల నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉందని భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాకచక్యంగా ఒక మూవ్ వేసిందని, అందుకే అందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదిటి పడ్డాక ఆ కేసుల్లో కొడాలి నాని గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఆ ప్రచారానికి ఊతమిచ్చేలాగే ఇప్పుడైతే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కొడాలి నాని గారిని అష్టదిగ్బంధనం చేస్తూ ఆయన ఎక్కడికి తప్పించుకొని పారిపోకుండా ఉండేందుకే కేంద్ర హోంశాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
ఇక తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసులో, అది కూడా గుడివాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో, అలాగే కొడాలి నాని పేరుతో వారి అనుచరులు చేసినటువంటి అరాచకాలు దాష్టికాల నేపథ్యంలోనే ఆ కేసుల్లో ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని గతంలో వారు చేసినటువంటి దాష్టికాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటికి, అంటే ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వారి పారిట శాపాలుగా మరి జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కొడాలి నాని మిత్రుడైనటువంటి వల్లభనేని వంశీ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు అయినటువంటి చంద్రబాబు గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో నిందించినటువంటి నేపథ్యంలో, అలాగే కొంతమందిని కిడ్నాప్ చేసినటువంటి కేసులో కూడా ఆయన అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆయన రంగు కూడా వెలిసిపోయింది, మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే జైలు జీవితాన్ని గడపలేక జైల్లో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీడియోస్, విజువల్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే అధికారం ఉన్న సమయంలో నోటికి వచ్చినట్లుగా ప్రతిపక్ష నాయకుల్ని, వారి కుటుంబ సభ్యులను దూషించడం ఎందుకు, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు విచ్చలవిడితనంతో ఎవరి మీద పడితే వారి మీద మాటల యుద్ధంతో, అలాగే చేతులతో మీరు దాడి చేయడం ఎందుకు, ఇప్పుడు ఆ శిక్షణ అనుభవించడం ఎందుకు అంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున వారి మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈరోజు వల్లభనేని వంశీని చూస్తూ ఉంటే జైల్లో నిజంగా గతంలో వల్లభనేని వంశీ అందగాడు కాబట్టే చంద్రబాబు గారు తట్టుకోలేక ఆయన్ని అరెస్ట్ చేయించారు, అక్రమ కేసులు ఆయన మీద బనాయించారు, ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఆయన అందగాడో లేదో తెలియదు కానీ ఈరోజు అయితే ఆయన అందం వెలిసిపోయిందో లేకపోతే ఆయన రంగు వెలిసిపోయిందో తెలియదు కానీ జైల్లో మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు కొడాలి నాని కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో అరెస్ట్ చేయకుండా ఇప్పుడు అరెస్ట్ చేసేందుకైతే రంగం సిద్ధం చేసింది. ఖచ్చితంగా మరో వారం రోజుల్లో కొడాలి నాని అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉందని, కొడాలి నాని కూడా అది గ్రహించి ఆ అరెస్టుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీని మీద ఒక స్పష్టత రావాలి అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొడాలి నాని అరెస్ట్ విషయంలో ఎటువంటి స్టెప్ వేయబోతుంది అనేది ఒక స్పష్టత రావాలి అంటే మాత్రం మరొక వారం మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.